వేడుకుంటున్నాను. పరలోక సంబంధించిన ఆనందాన్ని, సంతోషాన్ని నాకు అనుగ్రహించావు తండ్రి. ఆ పాటలు, ఆ కీర్తన, నూతన పాటలు, నూతన యొక్క ఆత్మ, నూతన స్వభావం నాకు ఇచ్చిందిగా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వాళ్ళు పాలు పొందేవాడు సహవాసం దయచేసావు. ఎన్నో మెలుపుగాను చేసిన నా ప్రభుకి నేను ఏమీ లేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ప్రభు నామనికే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనం కూర్చుందాము, పాట పాడుకొని వాళ్ళు పాలు పొందటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. పాట సంఖ్య 275. మొదటి వచనము ఆఖరి వచనం పాడుకుందాము. మొదటి వచనం ఆఖరి వచనం 275. లేచి పాడుకుందాం. వెనకున్న వారు కొంచెం ముందున్న వారు కూడా కొంత జరిగి ఇద్దరిద్దరు కాక ముగ్గురు నలుగురు కూర్చుంటే వెనకాల మనకు స్థలం ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. మొదటి వచ్చిన ఆఖరి వచ్చిన పాడుకుందాం. పాత పుస్తకంలో 235, కొత్త పాట పుస్తకంలో 275. 275. కొత్త పాటల పుస్తకంలో 278. 298 కొత్త పాట పుస్తకం 78. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమను వివరించు శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపి అనుకోండి, ఆనాటి యూదులే నిన్ను చంపి అనుకోండి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. పరమున ఎల్లబడిన ప్రియ యేసు రాకడ
బలలో పాలు పొందమునుపు దేవుని వాక్యం ఆధారం చేసుకొని బలలో పాలు పొందుటకు దేవుడు మనకు సహాయము చేయునుగా. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం చదువుకుందామా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేను, అలాగూ చేసా రొట్టెని తినే ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి రాజులు 13వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయము 13వ అధ్యాయము 1 చదవండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేటకై యరొబాము ఆ బలిపీఠ యొద్ద నిలిచి ఉండగా 4వ వచనమమ్మ. బేతేలునందున్న బలిపీఠమునకు వచ్చి ఆ దేవుడు ప్రకటించిన మాట రాజైన యరొబామును విని బలిపీఠం మీద నుండి తన చేయి చాపి వాని పట్టుకొని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను. దాని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకోని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయన్ను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఇచ్చినటువంటి ఈ వాక్కును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యమును తండ్రి చెప్పే నన్ను వినే వారిని పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడి తండ్రిని తిని త్రాగుటకు తండ్రి దేవ మమ్మల్ని పరిశుద్ధపరచమని నీ నామమునకు మహిమ తెచ్చుకోమని తండ్రి దేవ నీ ఆజ్ఞ ప్రభ ఏదైతే జారీ చేయబడుతుందో దాన్ని నెరవేర్చుటకు నాకు మాకు సహాయము దయచేయము. సెలవిచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోక సృష్టికర్త ప్రభ అందును బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మనిషి కుమారుడు లోకానికి తని వచ్చిన నజరేయుడు యేసుని యొక్క నామములో గొప్ప రక్షణ ఉచితముగా అనుగ్రహించావు. నిత్యరాజ్యాన్ని వారసునిగా చేయటానికి తండ్రి శిలలో చేసిన బలియాగాన్ని బట్టి త్యాగాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాతో మాతో మాట్లాడము సరిచేయము. విరిగి నలిగిన మనసును హృదయాన్ని మాకు దయచేయమని విరవబడిన నలగొట్టబడిన తండ్రి నీ శరీరంలో పాలు పొందుటకు నాకు మాకు సహాయము దయచేయమని నీ రక్తం ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో మనకు ఒక దైవజనుడు కనపడుతున్నాడు. ఆ దైవజనుడి పేరేంటి? ఏం పేరండి? పేరు లేని దైవజనుడు. పేరు లేని దైవజనుడు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ఏం చేశాడు? ఆయన తూచా తప్పకుండా పాటించాడు. ఈయనకు పేరు లేదు కానీ ఇక్కడ మాత్రము అయితే దేవుడు చెప్పిన మాట అలాగనే విన్నాడు. అందుకనే పేరు గల దైవజనుడు మనకు ప్రవక్త కనపడతాడు. ఎవరు? యోనా గారు. దేవుడు చెప్పాడు పోయి నినివే పట్టణానికి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఎందుకని ఆ పట్టణం వెళ్తున్నట్ట అది పాడైపోతుంది. మీ యొక్క పాపం ఎక్కడికి వెళ్ళిందంట? సింహాసనం కదిలించిందంట. ఆయన కదిలించే బాగుండు కానీ సింహాసనం కదిలిస్తే ఎలా ఉంటుంది? ఈ దినాల్లో సీటు కొరకు చచ్చిపోతూ ఉన్నారు, సీటింగ్ కొరకు రాకూడదని చంపేస్తూ ఉన్నారు. అయినా వారికి ఏ భయము లేదు, ఏ భయం లేదు. కాబట్టి దేవుడు వదిలిపెట్టే పనే లేదు. ఒక డెక్క విడవబడకుండా వారందరినీ కూడా గద్దరికల మీద మోసుకొని పోయాడు. ఆయన మోసుకొని పోయాడు. సిలువను మోసాడు కాబట్టి ఎవరిని కూడా ఎవరిని విడిచిపెట్టలే. అది తండ్రి యొక్క
ప్రేమ. అందుకని కుమారుడు పంపి ఆ రీతిగా నీ కొరకే నా కొరకే బలిగా వించబడ్డాడు. ఇక్కడ కూడా ఈ దైవజనుడు దేవుడు చెప్పాడు. తర్వాత 4వ వచనంలో జరిగిన విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరు కనపడతారు? ఇక్కడ యెరోబాము కనపడతాడు. ఎవరు కనపడతాడు? యెరోబాము కనపడతాడు. యెరోబాము రాజులకు అధికారులకు ఉన్నటువంటి బలము ఎలా ఉంటుందంటే చెబుతుంటారు, రాజు ముందు ఉండకూడదు, గాడిద వెనకల ఉండకూడదంట. వెనకపోతే తంతాది, ముందు పోతే ఈయనేమో ఉడి తీసేస్తాడు. ఏం మాట్లాడే పనే లేదు వారికి ఆ దినాల్లో. అలా రాజులు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలానే వినాలంతే. నాకు సాగిలు పడండి, నాకు మొక్కండి అంటే ఏం చేయాలి? సాగిలు పడాలి, మొక్కాలి. లేకపోతే అగ్నిగుండం ఎక్కడ పక్కన రెడీ కాసుకుంటుంది. ఎందుకు అవసరమా? ఆడపోయి కాలి వదిలి ఇంకా కొంతకాలమో ఊపు నుండి ఉప్పు అమ్ముకొని బతుకుతావు. వాని దినములో వాడే చేస్తాడు, వాని దినముల్లో వాడే చేస్తాడు. ఒకవేళ యుద్ధం జరిగితే ముందు చంపేది ఎవరిని? ముందు చంపేది రాజునే. ముందు చంపేది ఎవరు? రాజునే. ఒకవేళ సైన్యం కొద్దిగా చనిపోతుంది, కానీ రాజు చచ్చిపోతే అది యుద్ధం కూడా ఆగిపోతుంది. ఏం యుద్ధం జరగటానికి లేదు, ఏదో బతికిపోతాంలే అనుకుంటారు. కాబట్టి అందుకని ఇక్కడ యెరోబాము చేసిన పని ఉంటే ఏం చేశాడు? ఆయన చెయ్యి చాపి ఏమన్నాడు? తన చెయ్యి చాపి వాని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి, అతడు చాచిన చెయ్యి వెండిపోయింది. ఇప్పుడు ఎట్లుంటుంది రాజుకి? తన అధికారము ఏం పని చేయలేకపోయింది, తన రాజరిక యొక్క మాట నిలవలేకపోయింది. అంత సైన్యం ఉన్నప్పటికీ కూడా వారెవరు కూడా అంతా మంచిగానే ఉన్నారు. ఎవరైతే చేయి చాపాడో వాని చేయి ఏమైపోయింది? అలాగనే ఎండిపోయింది. మనసం పడిపోతూ ఉన్నది. అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా దాన్ని ఎవరు పట్టారు? ఉజ్జయ చెయ్యి అలా చాపాడు. ఏమయ్యాడు ఉజ్జయ? ఉజ్జయ చచ్చిపోయాడు. ఈ యెరోబాము అయినాడు అలా వేడుకున్నాడు. మళ్ళీ ప్రవక్తని వేడుకొని, నా చేయిని బాగు చేయి, నా చేయిని తిరిగి యథాస్థితిగా చెయ్యి అంటే ఏం చేశాడు ఆయన? ప్రవక్త ఏం చేశాడు? మళ్ళీ దేవునికి మొరపెట్టాడు. ఆ తర్వాత ఆయన చేయి ఏమైపోయింది? యథారీతిగా బాగిన తర్వాత ఆయన ఏం చేశాడు? అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా ఆ దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలోని సగము నాకిచ్చి నేను నీ ఇంటి లోపలికి నేను నీతో కూడా లోపలికి రాను. ఎవరి ప్రవక్త? ఈ ప్రవక్త దేవుని మాట ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. ఆరంభములో ఎలా వస్తారో ప్రభు దగ్గరికి విశ్వాసులు, సేవ చేయడానికి సేవకులు, పెద్దలుగా ఏర్పడే అధికారము, ఇవన్నీ ఎలా ఉండాలంట? ఆరంభములో ఎలా ఉన్నామో అంతములు కూడా అలాగనే ఉండాలి. అది దేవుడు కోరుకునేది, అది దైవం కోరుకునేది. మనుషులు కాబట్టి ఏం చేస్తారు? అప్పుడప్పుడు ఏమయ్యా ఇట్లా చేసినప్పుడు ఏమంటారు? నేను కూడా ఏం తింటున్నాను? నేను కూడా ఉప్పు కారం తింటున్నాను. పులుసు ఎక్కువైపోతే ఏది? చింతపండు ఎక్కువైపోతే ఏం అవుతుంది? ఇలాంటి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఆయన మనుషుని ఆకారములో వచ్చాడు. ఆయన మనుషుడే కానీ ఆయన నరుడు కాడు. ఆయన ఎవరంట? నరుడు కాడు, దేవుడతాడు, నరుడు ఆయను. ఎవరి కొరకు? మన కొరకే. ఆయన కూడా మనుషుని పోలికగా ఉంటున్నాడు. మనం ఏం తిన్నామో అదే తిన్నాడు. మనం ఎక్కడ పండుకుంటామో ఆయన అక్కడే పండుకున్నాడు. ఆయన రాజభోగంలో పండుకోలే. దావీదు ఒక మాట అన్నాడు, నేనుండ ఇల్లు ఎక్కడుందంట? నేను రాజభవనములో ఉన్నాను. మందసం ఎక్కడుందంట? మందసము డేరాలో ఉంది, గుడారములో ఉంది. తాను తట్టుకోలేకపోయాడు, తాను ఉండలేకపోయాడు. రాజుగా ఉండే మాట అంటే ఒక విశ్వాసులుగా, ఒక సేవకులుగా మనము ఎలా ఉండాలి? దేవుని కంటే గొప్పవారము కాదు. ఈ దినం ఎవరికైనా లేని వారికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏముందండి? గాంధీ హాస్పిటల్ ఉంది. దిక్కులేని వారికి
అదేనంట దిక్కు. డబ్బున్న వారికి ఎక్కడ ఉంది? నా కొడుకు కూడా మనిషే, వాళ్ళ మామగారు ఎవరిని నమ్మడు? గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మడు. ఆయన కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోతాడు. ఈయన కూడా ఆఖరు కాన్పులో అట్లా ఉంటే వాళ్ళ మామని ఎదిరించి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ కాన్పు చేయించి తిరిగి బిడ్డని అనగా ఆయనకు ప్రేమ లేక కాదు, ఆయన ప్రేమ లేక కాదు. మనకు డగ్గు అయిపోతే ఎవరిని కూడా నేను కూడా నా తమ్ముళ్ళు కూడా చూశాను, ఎక్కడ తీసుకువెళ్ళారంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళాను అన్నాడు. ఎందుకనంటే దీనోరు నమ్ముతారు అన్నాడు. మనకేం లేదు, వీరి మీద నమ్మకమే లేదు. యేసు ప్రభులు వారు వడ్రంగి వాడిగా ఉన్నాడు, యేసు ప్రభులు మనిషి కుమారుడిగా ఉన్నాడు, అధికారములో ఉండేవాడు ఎవరు నమ్ముతాడా? ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు యేసు ప్రభుని. అయినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడక్కడ సూచక్రియలు చేశాడు, అద్భుతములు చేశాడు, మహత్కారం చేశాడు. దేని కొరకు? నమ్మటానికి కొరకే. ఇలా చేయటం ద్వారా విశ్వాసులమైన మనము కూడా మన జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత మనలో కొంత మార్పు కనపడుతుంది. రంగులో కాదు, రంగులో మార్పు ఎప్పుడు కనపడదు, రంగులో మార్పు కనపడదు. ఇందులో మార్పు ధరించే వస్త్రములో మార్పు, మాట్లాడే మాటల్లో మార్పు, అన్ని విషయాల్లో కూడా మనలో ఒక మార్పు కనపడుతుంది. ఇంట్లో బైబిల్ చదువుకుంటావు, టైం అయిపోగానే ఏం చేస్తావు? సాయం అయిపోయింది, 7:30 అవుతుంది, నేను మందిరానికి పోవాలి, మందిరానికి వెళ్ళాలి. నేను ఒక ఆలోచన తలంపు హృదయంలో పుడుతుంది. ఉండే సీరియల్ ఇంకా అది ఇది మంచి కథ ఉన్నట్టుంది, బాగుంది, అసలుకి ఎవరు రాశాడేమో కానీ అబ్బా ఇంకా కాసేతాడు, తర్వాత వెళ్దాంలే అనుకుంటాడు. పప్పు అంతా చేసిన తర్వాత ఏమేస్తారు? తిరవాత వేసేంత వరకు వారికి ఉండదు. కొంతమంది తిరవాత వేయకుండా తింటే బాగుంటుంది, కొంతమంది తిరవాత వేస్తే బాగుంటుంది. నూనె వారికి గిట్టదు. డాక్టర్ ముందే కాబట్టి దేశంటే వారి శరీరానికి ఆరోగ్యంగా అనారోగ్యంగా వారే అనుకుంటారు. మందిరానికి సమయానికి రండి. ఎవరు చెప్పినా ఏ వాక్యం చెప్తారు? దేవుళ్ళు ఉండే వాక్యమే చెప్తాడు. ప్రార్థన చేయండి అని చెప్తారు, ఇలా ఉండండి అంటారు. చెప్పేవాడు ఉండలేకపోయినా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా అడగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రవక్త చేసిన పని ఏమిటంటే, ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి యథారీతిగా బాగైపోయాడు. బాగైపోయింది ఏమన్నాడు ఆయన? నా ఇంటికి రండి అన్నాడు. ఎవరింటికి? రాజు ఇంటికి రండి అన్నాడు. ఎవరు పోకుండా పిలిస్తే కాసుకుంటారు, ఎప్పుడెప్పుడు అని వెళ్దామని కాసుకుంటారు. రాజు పిలిచి ఎలా ఉంటుంది, విందు ఎలా ఉంటుంది, భవనం ఎలా ఉంటుంది? రాయచోటిలో ఒక రెడ్లు ప్రభు నమ్ముకున్నారు. మంచి వారి అక్క తాత అనగా వారి నాన్నగారు గోవిందరెడ్డి ప్రభుని నమ్మకంగా సేవించాడు. అప్పుడప్పుడు సాక్ష్యం పంచుకుంటుంటాడు. దాదాపుగా మేము 6 మంది పిల్లలన్నా 6 మంది పిల్లలు కూడా పండుకుంటే మాకేం లేదు, కింద సాప కూడా లేదు. మా అమ్మగారు చీర పరుస్తే దాని మీద మేము ఇలా పండుకుండేవారు మేము. దేవుడు తగిన రీతిగా వాడిని మంచిగా హెచ్చించినాడు, మంచి భవనాలు కట్టుకున్నాడు, మంచి కృపావరం ఇచ్చినాడు, మందిరాన్ని కొనసాగుతున్నారు. అలాంటి వారింటికి దైవజనుడు భక్ష్యం గారు ఒక సమయంలో అలా వెళ్ళారు. ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ ఇంట్లో మంచి సోఫాలు ఉన్నాయి, ఆ ఇంట్లో మంచి విధానములు ఉంటాయి, అన్ని పాలరాతో కట్టారు ఇంటికి. భక్ష్యం గారు ఎప్పుడు ఎవరింటికి పోయినా ఏం చేస్తారు? దైవసేవకులు ఆ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఆయన దైవజనుడు భక్ష్యం గారు దైవసేవకులందరినీ కూడా మీరంతా బయటే ఉండండి, ఆ దైవజనుడు ఒక 2-3 వెళ్ళి లోపల ప్రార్థన చేసి బయటకు వచ్చారు. ఎందుకు అలా చేశారు దైవజనుడు? ఎందుకు అలా చేశాడు? ఆ యొక్క సేవకులు లోపల తీసుకోకుండా. వీళ్ళ కళ్ళు మంచివి కాదు. చాలా మందికి మంచి మందిరాలు కట్టుకొని ఎవరినైనా పిలిచారనుకోండి, సేవకుల్ని మీటింగ్ పెట్టామనుకోండి, వచ్చినోనికి ఏం బుద్ధి తెలుసా? ఈడెప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఇక్కడ నుంచి ఎప్పుడు లేచిపోతాడు, ఎవరిని పట్టుకుంటే మనకి రావచ్చు. ఇదే మంచి బుద్ధులు వాళ్ళ బుద్ధులు ఇలాంటివే. పొరపాటులో స్థలం కొన్నా, ఇలాంటి ట్యాప్ వేసినా, మంచిగా ఏదైనా కట్టినా ఏం చేస్తారు? వాళ్ళని పిలిచారు కూడా, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడు కూడా. వాళ్ళ పేరు మీదే, వాళ్ళ భార్య పేరు మీదో, వాళ్ళ పేరు మీదో ఇలా రాసి పెట్టుకుంటారంతా. ఎందుకో ఏం గొత్తు లేని వారికి వచ్చారు చెప్తుంటారు సాక్ష్యంలో, ప్రభుని నమ్ముకున్నాము అన్నీ వదిలేసినామంటారు. ఎవరు నమ్ముకున్నారంట? యేసు ప్రభు నమ్ముకున్నాం అన్నీ వదిలేసామంట. మళ్ళీ ఇక్కడి నుంచి పోరా అంటే అటు పోడు.
ఇది కట్టిన తర్వాత పోతా, అది కట్టిన తర్వాత పోతా, ఇది కట్టుకుంటూ మళ్ళీ వాడు పోయేంత వరకు కూడా వాడు భూమి నుంచి వెళ్ళిపోతేనే, లేకుంటే వాడు అక్కడి నుంచి పోనే పోడు. నీ ద్వారా నీవు వెళ్ళకుండా పోటు ద్వారా నువ్వు చేసే పరిచర్య, నీకిచ్చిన గానం, నీవిచ్చిన వాక్యం, నీకిచ్చిన సమర్పణ మరొక స్థలంలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు, ఆ స్థలానికి అలా పంపుతారు. వారికి చెడు ఉద్యోగమో, చెడు తలంపులో, చెడు ఆలోచనలో ఏ ఉద్దేశాన్ని తీసుకెళ్ళినా నీకున్న మనసు, నీకున్న తలంపు, నీకున్న ఆలోచన ఏం చేస్తాడు, దేవుడు బహుగా నిన్ను వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. ఆత్మీయ మందిరాలు కడుతున్నావా, శరీర మందిరాలు కడుతున్నావా, కుటుంబాన్ని పోషిస్తున్నావా? ఏ పనికి పోరు కొంతమంది ఆడవాళ్ళు తెచ్చిపెడితే బాగా లక్షణంగా భోంచేస్తూ ఉంటారు. తప్పేం లేదు, అది ఒక వరం. ఏ వరము? ఆడవాళ్ళు తెచ్చిపెడితే తినే వరం నీకు. కాబట్టి మనకు కూడా వెళ్ళాలి, కష్టపడాలి, పని చేయాలి. ఏ స్థలంలో పని ఉందో నేను చేసే పని ఎక్కడా లేదు. అందుకనే నేను ఇంట్లోనే ఉంటా, ఆ వంట వండుకుంటూ ఉంటా, ఇంట్లో ఏదైనా భర్త పని చేస్తుంటా, బట్టలనే ఉతుకుతూ ఉంటా. ఉతకడం తప్పేముందా? ఉతకడం తప్పేమన్నా ఉందా? ఎక్కడ పోరు ఆడవాళ్ళు. పోలీసులు అపార్ట్మెంట్ ఏం చేస్తారు, అక్కడ ప్యాంటు, షర్టు, బెల్టు, టోపీ అవన్నీ కూడా బైబిల్లో ఉంది. స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. అయితే డిపార్ట్మెంట్ని బట్టి ఏం చేయాలి నీవు, అది నీకు తప్పదు. నర్సుగా ఉన్నావా, నీకు విధానం వేరు. పోలీసులు ఉన్నా నీకు విధానం వేరు. కోర్టులోకి పోతే నీకు విధానం వేరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృపావరములు దేవుని కొరకే వాడుకోవాలి, ప్రభు కొరకే వాడుకోవాలి. ఇలాంటి రోషము, పౌరుషం గల ఈ వ్యక్తి చూడండి, 12వ వచనం, వాడి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వాడిని అడిగాను. అంతటి తన కుమారులు యూదా దేశంలో వచ్చిన దైవజనుడు ఏ మార్గం పోయిన తెలిపిరి. పిమ్మట తన కుమారుని పిలిచి నా కొరకు గాడిద గంట కట్టించి చెప్పగా దైవజన కనుగొలను పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజ్యాలని నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీ వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీ వచ్చిన మార్గము పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత సెలవు అని చెప్పి అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూతకుడు యెహోవా చేత సెలవునుంది అన్నపాలు పుచ్చుకున్నటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడాను. ఏమనంట? ప్రవక్త ఏం పలకాలి? నిజమే పలకాలి. ప్రవక్త నిజమే పలకాలి. ఆయన ప్రవక్త ఏం పలికాడు? ప్రవక్త అబద్ధం పలికాడు. లోకంలో చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? అబద్ధాలు ఆడి ఏం చేయాలంట? పెళ్ళిళ్ళు చేయాలంట. యేసుప్రభుకి వచ్చేదని చెప్తుంటారు. నువ్వు ఏమి ఎద్దయ్యా, యేసుప్రభు నమ్ముకోయ్యా, నువ్వు ఏమి ప్రభులు వారికి ఎద్దా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? నియామక కుటాలు తప్పకుండా రావాలి. దశమ భాగం దేవునికి ఇవ్వాలి. 2.5 గంట దేవుని కొరకు. ఇది సమయము, అది డబ్బు. ఎక్కడ పిలిచినా ఏం చేయాలి? వెళ్ళాలి. గొలుసు ప్రార్థనలో నువ్వు ఉండాలి. సాకులు మాత్రమో చెప్పకూడదు. ఇవన్నీ ఎలా ఉంటాయి? ప్రభు దగ్గరికి రానివాడు ఇవన్నీ వినే లోపల ఏం చేస్తాడు? మీరు చాలా కష్టంగా ఉంది, సమయానుకూలంగా నడుచుకోవాలి, కానీ ఇలా నడవడం చాలా కష్టమేనే. ఏదో ఒకటి సాకు చెప్పి ఏం ఆదామా పండు తిన్నావు అంటే ఏమన్నాడు? నేను చాలా మంచివాడికి తెలుసుకోలేదు. నీవు ఇచ్చావు చూసావా? ఎవరిని?
ఈ అవ్వ చేసిన పని నాకు బో లేకుండా చేసింది. అందుకని ఏం చేశాను, నేను ఆ పండు తిన్నా. ఒకవేళ అన్నం వండి తినేవానే, నేను తినే కదా. నేను ఆదం ఏమన్నాడు, అవ్వ చెప్పాడు. అవ్వని అడిగితే పాముని అడిగితే పాముని అడిగాడా? ఎందుకు అడగలే? వానికి ముందే తీర్పు తీర్చబడింది. ఎవరికి? పాముకు, అపవాదికి, సాతానికి ముందే తీర్పు జరిగినది కాబట్టి ఇక వానితో తేజైన వచ్చేద్దరమా నువ్వు ఎక్కడి నుంచి? వాడు ముందే పడిపోయిన వాడితో ఏం మాట్లాడతావు? పడిపోయిన వాడితో మాట్లాడటానికి లేదు. ఎవరితో మాట్లాడాలి? నిలిచి ఉండి వాడితో మాట్లాడి, ప్రభులో ఉన్నవాడిని మాట్లాడి, మందిరానికి వచ్చేవాడితో మాట్లాడి, మాట వినేవాడితో మాట్లాడాలి. అంతేగాని పని చేయని వాడితో మాట్లాడితే ఎలా ఉంటుంది? పేతురు గారు బాగా తిన్నారంటే ఇంకేమొస్తుంది పేతురికి? వద్దన్నా నిద్ర వస్తుంది. వద్దన్నా నిద్ర వస్తుంది. కొంతమంది రాను వచ్చి అలా కూర్చోవడం ఆలస్యం లేదు. వెంటనే వారికి ఏం చేస్తాడు? వెంటనే పక్కన ఆ బెంచ్ కానుకొని నిద్రపోతూ ఉంటాడు. ఆలస్యం. ఒకవేళ పనికి వెళ్ళి అలసిపోయిన దాని పరిస్థితి వేరు. దేవుని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా అలసట రాదు. దేవుని మందిరానికి వచ్చే లోపల, ఫ్యాన్ వేసే లోపల నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నిద్ర వద్దన్నా కూడా వస్తుంది. ఒకవేళ పొరపాట్ల పక్కన ఉన్నవాడు ఇలా లేపాడానికి ఏం చేస్తావు? ఆ లేపిన బెర్రగా ఇట్లా చూస్తాడు. ఎందుకు? నిద్రలో ఉండే లోకస్తులు అంటుంటారు, నిద్రలో ఉండే లేపితే ఏమైపుడతాడంట? వాడు నల్లైపుడతాడంట. ఏమైపుడతాడంట? వాడు నల్లి ఏం చేస్తుంది? వాడు నిద్రపోలేదు. కానీ నన్ను కూడా నిద్రపోయి లేపొద్దు, నువ్వు నల్లిగా పుట్టవద్దు, ఎవరిని కూడా ఇలాంటి పనులు చేయవద్దు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుడు చేసే పని, నేను నీ ఇంటికి రాను, అన్నము తినను, నీవిచ్చిన రాజుతో కూడా నీ యొక్క బహుమానం నాకి వద్దు. అయితే ఆయన అన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారా లోనికి రా, పిలిచారు. ఆయన లోపలికి వెళ్ళాడు. ఈయనకు మాత్రము వెళ్ళటానికి దేవుని అనుమతి లేదు. బాగు చేయడానికి అనుమతి ఉంది, కానీ ఇంట్లో వెళ్ళటానికి, బహుమానం తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా అర్హత లేనివాడుగా ఉన్నాడు. దేవుడు భక్సింగ్ గారు ఒక సమయంలో వెళ్ళి ఒక ఆయన ₹1,00,000 ఇచ్చాడంట. ₹1,00,000 సానన్నాడంట. ఈ ₹1,00,000 నాకు వద్దన్నాడంట. ఆ ₹1,00,000 తీసుకునే కెపాసిటీ నాకు లేదు, నాకు వద్దన్నాడంట. ఆడేం చేశాడంటే నెలకు ఒక 20,000, నెలకు ఒక 5 వారాలు అలా ₹1,00,000 ఆ పెట్టెలో అలా వేసి. ఎందుకు అలా వేశాడు? ఎందుకైనా వద్దన్నాడు? వానికి ఏ గుణం ఉండాలా? అప్పుడప్పుడు కొంతమంది ఇలా ఇస్తూ ఉంటారు. ఒక నెల 2 నెలలు జరిపింది అనుకోండి, అనవసరంగా డబ్బు ఇచ్చేస్తా అంటే, ఈ కష్టం నాకు వచ్చా, ఈ రోగం నాకు వచ్చా, ఇది భక్సింగ్ గారు వద్దన్నాడు కాబట్టి నాకు ఈ రోగానికి ఇది సరిపోయింది, ఇలా ఆలోచించు తలచూ ఉంటాడు. నీ యొక్క గుణము ఎరిగే, నీ తలంపు ఎరిగే, నీ ఆలోచన ఎరిగే ఎందుకు నయం వద్దనింది? నయం ఏమనింది? వెళ్ళిపో. ఇద్దరికి చెప్పింది అదే మాట. అక్కడ ఆమె చెప్పింది, ఏమో చెప్పింది, ఇద్దరు వెళ్ళిపోమన్నాడు. అయితే ఒక ఆమె మాత్రమో లేదు, చచ్చినా నీ దగ్గరే చేస్తాను, ఉన్నా నీ దగ్గరే ఉంటాను, ఎడబాసే విధానమే లేదు. ఈమె మాటలు, తలంపులు, ఆలోచనలు ఏమి ఆమెకి నచ్చింది ఏమనింది? ఈమె నాతో కూడా రావటానికి ఏం చేసింది? ఆమె హృదయంలో ఎంత గొప్పగా నిర్ణయాలు ఉంటాయి, అలాంటి తలంపులు ఉంటాయి, అలాంటి ఆలోచనలు ఉంటాయి. అందుకని ఈ వ్యక్తి నేను రానని రాజుతో ఉన్నాడు, కానీ ఒక దైవం దగ్గర ఏం చేశాడు? ఒక దైవం దగ్గర మాత్రము ఏం చెప్పుకోలేకపోయాడు. నీకు తెలుదన్నా, హెబ్రోన్ బాగలేదు, గుంటూరు బాగలేదు. హెబ్రోన్లో ఏముంది? సొసైటీ ఉంది. కొన్ని సంఘాలు ఏముంది? వెల్ఫేర్ సొసైటీ ఉంది. ఇంకా కొన్ని సంఘాలు ఏముంది? లోకల్ సొసైటీ ఉంది. ఈ అన్ని సొసైటీలే అయినప్పుడు కూడా వాడిని నమ్మటానికి లేదంటారు, వాళ్ళు నమ్మటానికి లేదు. మనమేమో గుంటూరు వాళ్ళు నమ్మటానికి లేదు. ఎవరు నమ్మాలి? ఒక్కరి మీద ఒకరికేమి లేవు, నమ్మకాలే లేవు. అది అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎత్తుగా ముందుకు సాగుతాడో అలా వెళ్ళటానికి వెళ్దామన్నాడు. నిన్న అనంతరావు పాడా, ఏ ఊరు అది? పాడా ఏమంటారు? అక్కడికి వెళ్ళాం. అక్కడికి ఎమ్మెల్యే వచ్చాడు, ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చాడు, పాత ఎమ్మెల్యే ఎవరైనా రాయల్ కిషోర్ బాబు గారు వచ్చారు.
నేను చూశాను కానీ ఎప్పుడో ఒక సమయంలో ఒక ట్రైన్లో పోతే మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు అవకాశం దొరకలేదు. ఆయన నేను ఒకటే పెట్టెలో ఉన్నాం, ఆయన ఏసీలో నేను ఏసీ, కానీ పెట్టెలు వేరు, కానీ ఆయనతో వేరే వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళలేకపోయాను. ఇక్కడ కూడా మాట్లాడదాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. అయితే బల్ల ఇచ్చే సమయంలో ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఇది దీని ఏమంటారు? ఏ పీఠం అండి ఇది? ఇది బలిపీఠం. ఏ పీఠం ఇది? ఇది బలిపీఠం. చాలా మంది పులిపీఠం అంటారు. ఇక్కడ పులి ఉంటే కింద ఏముండాలి? మేకలు ఉన్నా, గొర్రెలు ఉన్నారు. ఇదేం చేస్తారు? ఈ పులి తిని అంతా అయిపోయిన తర్వాత ఈ సంఘమే బాగలేదు, వీరి విశ్వాసమే బాగలేదు, ఇంకోటి ఏడన్నా ఉంటే చూడన్నా ఆ పక్కలో మంచి ఇలా అడుగుతుంటారు. ఆయన ఇక్కడ సెంటర్లో కూర్చున్నాడు. ఎవరు? ఆ కిషోరు. ఆయన కూర్చున్నాడు. ఎవరైనా మంచిగా చదువుకున్న విద్యావంతుడు, ఒకప్పుడు సియోనులో ఉన్నవాడు, దైవసేవ చేసినవాడు, ఈ దినాలు ఏం చేస్తున్నాడు? రాజకీయ కళ తిరగడం తప్పేమీ లేదు. ఒకవేళ నీకు యోగ్యత విధానం ఏదైనా ఉంటే తిరగవచ్చును, కానీ ప్రభుని మాత్రమో వదిలిపెట్టకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. నేను చూశాను, పక్కన ఆయన ఒక చేయి ఎత్తాడు, ఈ పక్కన చేయి ఎత్తాడు, ఈయన మధ్యలో ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. బల్ల ఇచ్చినప్పుడు ఏం చేస్తామో ఎవరే కానీ కళ్ళు తెరవద్దండి. ఎందుకంటారు? నువ్వు తింటామో చూస్తుంది పక్కన, ఈమె కూడా తింటా ఉందా, నాతో పాటు అన్నీ చూసా, నాతో పాటు అన్నీ చేసా. మా అమ్మగారు ఒక తూరు చెప్పాను. మా అమ్మగారు సినిమాకి వెళ్ళింది, ఒక తూరి సినిమాకి వెళ్ళి ఏం చేసిందంట, ఒక విశ్వాసం చూసి ఈమె దాక్కుందంట. ఎక్కడ? బాత్రూమ్కి అప్పుడప్పుడు వదులుతా అంటారు విశ్రాంతి అని. ఈమె చూసి ఆమె దాక్కుందంట. తర్వాత వచ్చి నాకు చెప్పింది, మా అమ్మగారు కొన్ని విషయాలు పంచుకుంటుంటుంది. ఒరే పలానామ బలలో పాలు పొందుతుంది, మనలో ఉంటుంది, కానీ సినిమాకి వచ్చింది రానింది. నువ్వెందుకు పోయినావు సినిమా కట్టి? ఆమె వెళ్ళిందిలే, నువ్వెందుకు వెళ్ళావు సినిమాకి అని ఉద్దేశం. అనగా ఇచ్చా కోరిక ఏదైనప్పటికీ కూడా ఇలాంటి కార్యాలు మనం ఎక్కడ చూస్తాం? పేతురు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ ఒక చిన్నది వచ్చి, నీవు కూడా యేసుతో ఉన్నవాడు కాదా? ఒక చిన్న అబద్ధమే. ఎవరితో అన్నాడు? ఒక చిన్న అమ్మాయితో ఒక పెద్ద అబద్ధం ఆడాడు. ఒక చిన్నది సిరియా దేశం నుంచి వచ్చిందే కానీ ఒక నిజము పలికింది. ఏమని పలికింది? నా యజమాడు ఎక్కడ వాళ్ళంట? నా దేశంలో ఉండాలా, ప్రవక్త దగ్గర ఉండాలా. ఎంత చిన్నది, అంత గొప్ప వాణి మార్చిందంటే, మనం ఎవరితో యుద్ధాలు చేయాల్సిన పనిలే, ఎవరిని కొట్టాల్సిన పనిలే, ఎవరిని చొక్కా లాగం పనిలే అని ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మనం ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాం. ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఎవరైతే భక్ష్యంగాని కొట్టారో, ఎన్నో చేశారో, ఆయన ఎవరిని కూడా ఏమనలే. వాడే మళ్ళీ ప్రభుని నమ్ముకొని హృదయం చేర్చుకొని దేవుడు మాట్లాడితే క్షమాపణ అడిగి సేవకునికి వచ్చి అలా పరిచయం చేశాడు. ఎవరు? కొట్టినవాడు. మనం ఒకటి కొడితే ఈయన ఏం చేయాలి దాన్ని ఆలోచన చేస్తాం. మీకు వదిలేవు కానీ నాకు ఉండదు చెడ్డ బుద్ధి, వదిలే పరిస్థితే లేదు. లేదా దేవునికి మొదలుపెట్టి ప్రభు వాడిని వదిలేవా రేపు ఏమవుతుంది? వాడు చులకనిగా చూస్తున్నాను, వానికి ఏదో ఒక శిక్ష. ఎన్నో జరిగే అలాంటి అలాంటి పౌరుషాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా పెట్టాడా చేయి పెట్టాడా, దేవునికి ప్రార్థన చేయి, నాకు మొదలుపెట్టమో నేను చేస్తాను, నీకెందుకు ఆ తలంపు ఆలోచనలు? కాబట్టి అందుకనే ఈ యొక్క సేవకుడు ఉద్దేశము తలంపు ఆలోచంటే ఒక రాజును ఎదిరించిన వాడుగా ఉంటున్నాడు. రాజు బహుమానాన్ని కోరుకున్నవాడు కాదు, రాజు ఇంటికి రమ్మన్న కూడా రానిటువంటి వాడు కాదు. కాబట్టి దేవజనుడు భక్ష్యం గారు ఆ ఇంట్లోకి వెళ్ళాడు, కానీ ఏ సేవకుని అక్కడ తీసుకొని వెళ్ళలేదు అనే ఉద్దేశం ఏంటంటే, అవ్వ అలా వెళ్ళింది తోటలోకి. ఏమేమి చూసింది? మొత్తం చూసలేకపోయింది. సాగు చూసిన వాటిని ఆకర్షింపబడింది. వాటిని దేన్ని ఆకర్షించబడింది? ప్రకృతిలో ఉన్న వాటిని చూసి ఆకర్షించబడింది. కంటి కనపడక, చెవి కనపడక, హృదయానికి గోచరి కానివి దేవుడు ఎన్నో మనం సిద్ధపరిచాడు, కానీ మనం వేటిని చూస్తాము? కంటి కనపడే వాటినే చూస్తాం. కాబట్టి యేసు ప్రభులు వారు కూడా నీ కొరికే నా కొరికే ఆయన చేసిన బలియాగం, త్యాగం ప్రభునే చూడాలి. బలిపీఠ మీద ఎంతోమంది ఆ దినాల్లో దైవసేవకులు సువార్త ప్రకటించి చాలామంది దెబ్బలు తిన్నారు, చాలామంది కొట్టే వాళ్ళ చేయాలి అలాగనే ఆగిపోయాయి. అనంతపురం జిల్లాలో కూడా ముదుగుబడిన ప్రాంతంలో సువార్త ప్రకటిస్తా అంటే వచ్చి భయంకరంగా ఆటంకపరిచాడు. విక్టర్ డేవిడ్ గారు అలా అన్ని స్టాప్ చేసి ప్రార్థన చేసుకొని అలాగని వెళ్ళిపోయారు. తర్వాత 2 నెలల తర్వాత ఎవడైతే ఆఫ్ చేశాడో వాడు భూమి మీద లేడు. తర్వాత 3వ నెలలో అన్న ఊరికి వెళ్తామా అని అన్నాడు వేరే పెద్దలతో. అన్న వద్దులేనా, చూశావు కదా అదో ఎంత భయంకరంగా ఇది వచ్చిందో, ఎందుకు అలా ఆపుతావు, వద్దులేనన్ను. అయినా లేదన్నా నాకెందుకో దేవుడు మనిషి ఇచ్చాడు, వెళ్దాంపా అనుకో. అక్కడ సువార్త చేసుకుంటూ వెళ్తుంటే అనేకులు చూచి అన్నమాట,
మాట ఏమిటంటే వారి జోలికి వెళ్ళవద్దు. ఎవడైతే ఆటంకపరిచాడో భూమి మీద వాడు లేడు ఈరోజు, వాడు లేడు ఈ పొద్దు. కాబట్టి వారు ఏదో చేసుకొని అలా వెళ్ళిపోతారు. మనకెందుకులే దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు. కుడిపక్క ఎడం ప్రక్క ఎంతమంది పడినా నీ మీదికి అపాయం ఏమీ రానే రాదు. ఎవరిచ్చారు? దేవుడు చెప్పిన యొక్క మాట. మా ఊళ్ళోని పక్కన తాడిపెత్తిన ఒక ఊరు ఉంది, పక్కన తాడిపెత్తిన ఉంది. ఒక ఆయన మిలిటరీలో ఆ దినంలో ఎక్కువగా వైరల్ అయిన మాట. అది కూడా యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ బుల్లెట్ వచ్చి ఇక్కడ తగిలిందంట. ఎక్కడ? ఛాతి మీద తగిలిందంట. అక్కడ రాబడిన యొక్క మాట కీర్తన 91లో ఒక మాట చదవండి. ఆ మాట 1000 మంది నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిను, అపాయము నీ దగ్గర రాదు. వాడు కొట్టిన బుల్లెట్ అక్కడే ఆగిపోయింది. అధ్యాయములో 91 ఆ వచనం ఆగిపోయి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చూస్తే ఆ మాట కనపడుతుంది. కానీ వాడు మిలిటరీలో ఉన్నప్పుడు కూడా వాని పక్షంగా ఎవరు యుద్ధం చేశాడు? దేవుడే, యెహోవాయే యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ వ్యక్తికి శత్రువు ద్వారా అలాగ దేవుడు ఎందుక ఆ యొక్క ఆ పుస్తకము, ఆ బైబిల్ ఇక్కడ పెట్టుకోవడం ద్వారా ఏం ఏర్పడింది? దేవుడు యుద్ధం చేశాడు, ఆశను బతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇక్కడ పడింటే ఏమైపోయింది? అవుట్. కాబట్టి దేవుడు కొంతమందిని అలాగ బలపరుస్తాడు, అలాగ సహాయం చేస్తాడు. దేవుడే మన పక్షమున మనకెవడు విరోధి అవ్వడు లేడు. కాబట్టి ప్రవక్త దేవుని మాట విన్నాడు, రాజుకు కనికరం పుట్టించాడు. అయితే ఎవరు మోసం చేశాడు? అబద్ధ ప్రవక్త, దైవజనుడే, మోసగాడే, ఇలా ఉంటారు. కానీ మన దేవుడు చాలా నమ్మకమైనవాడు, ఆఖరి వరకు నమ్మకంగా సాగించేవాడు, ఆశ పొడిగించేవాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ప్రభు మేలు కోరి పరువు యొక్క బాలు పొందుటకు దేవుడే మనకు సహాయము చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మొదటి కొద్ది రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభులన పొంది తిని ప్రభుని యేసు చెల్లించి దాన్ని విరిచి కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేస్తున్నది.